ఒకప్పుడు దేశంలో రెండో మహానగరంగా వర్ధిల్లిన కోల్కతా నేడు దేశమంతా ఉలిక్కిపడే అమానుషాలకు అడ్రస్గా మారింది. భారతావని మేధో సాంస్కృతిక నిలయంగా నీరాజనాలు అందుకున్న బెంగాలీ నేల నేడు పదే పదే హృదయ విదారకమైన ఘటనలతో వార్తలకెక్కుతోంది. ఆర్జేకర్ వైద్య కళాశాలలో యువ డాక్టర్ అత్యాచారం, హత్య ఘటన జరిగి కళ్ల ముందు కదలాడుతూనే ఉంది. ఇంతలోనే న్యాయ కళాశాలలో చోటు చేసుకున్న మరో దురాగతం అందర్నీ కలిచివేస్తోంది. దీనికి కారణం ఎవరు? పాలకులా, సమాజమా అని ప్రతి ఒక్కరూ తమను తాము ప్రశ్నించుకునేలా చేస్తోంది. అయితే జరిగిన ఘోరంపై పాలక ప్రతిపక్షాలు యథావిధిగా తమ చాణక్యాలు ప్రదర్శిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణం కావటం, నిందితుల పాలక తృణమూల్ కాంగ్రెస్తో సంబంధం ఉన్నవారు కావడంతో ముఖ్యమంత్రి మమత రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోపక్క బీజేపీ నిజ నిర్ధారణ సంఘాన్ని పంపించింది. ఈ ఘటనను పూర్తిగా ఉపయోగించుకొని బెంగాల్ కంచు కోటలను జయించేందుకు ఆ పార్టీ అన్ని విధాలా సమాయత్తమవుతోంది. మన సమాజంలో మహిళలపై హింసాకాండను నివారించేందుకు చట్టాలు చాలానే ఉన్నాయి. అయితే వాటిని అమలుపరచడంలో చిత్తశుద్ధి చూపుతున్నారా అంటే లేదన్న సమాధానమే వినిపిస్తోంది. ఈ బాధ్యత రాహిత్యం కారణంగానే చిన్నారులు, యువతులు, మహిళలపై లైంగిక దాడులకు పాల్పడిన వారు శిక్ష నుంచి తప్పించుకోగలుగుతున్నారు. 2012లో సమస్త భారతీయులు నివ్వెరబోయిన నిర్భయ ఉదంతంతో అత్యాచారాలను అరికెట్టేందుకు కఠిన చట్టాలు తీసుకొచ్చారు. చిత్రం ఏంటంటే ఆ చట్టాలు వచ్చిన తర్వాత అత్యాచారాల సంఖ్య మరింతగా పెరిగిపోయింది. శిక్షలకు గురవుతున్న సంబంధిత నేరస్తుల సంఖ్య మాత్రం ఎప్పటిలాగే తక్కువగా ఉంటుంది. ఎందుకు ఇలా జరుగుతోంది? ఒక విద్యార్థిని భయం లేకుండా విద్యాలయానికి వెళ్లలేని పరిస్థితికి, ఒక గృహిణి వైద్యం నిమిత్తం నిర్భయంగా ఆసుపత్రికి వెళ్లలేని దుస్థితికి ఎవరు బాధ్యులు? ఖచ్చితంగా పాలకులే. అయితే ఇక్కడ సమాజానికి కూడా నైతిక బాధ్యత ఉందన్న విషయం మర్చిపోకూడదు. కోల్కతాలో దాదాపు ఏడాది క్రితం ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో సంభవించిన అత్యాచారం, హత్య, ఇప్పుడు న్యాయ కళాశాలలో చోటు చేసుకున్న దురాగతం, రెండింటి వెనుక ప్రభుత్వ పాలనా వైఫల్యం, సమాజంలో దిగజారుతున్న నైతికత ప్రధాన కారణాలుగా ఉన్నాయన్నది ఒప్పుకొని తీరాల్సిన కఠోర వాస్తవం. ఒక మహిళ ప్రభుత్వాధినేతగా ఉన్న సమాజంలో ఈ ఘోరాలు పదే పదే జరగడం ఏంటి? ఈ దేశంలో మహిళలు అర్ధరాత్రి పూట స్వేచ్ఛగా తిరగగలిగిన నాడే మనకు నిజమైన స్వాతంత్రం వచ్చినట్టని మహాత్మా గాంధీ ఆనాడన్నారు. కానీ స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు దాటినా అలా తిరగలేని దుస్థితి. భారతదేశంలో తొలి ఆధునిక మానవుడు రాజా రామ్మోహన్ రాయ్ నడయాడిన గడ్డ బెంగాలీ నేల. సమాజంలో అత్యంత దారుణమైన సతీ సహగమన దురాచారాన్ని రూపుమాపేందుకు విశేషమైన కృషి చేసిన మానవతా మూర్తి ఆయన. మహిళాభ్యుదయానికి ఎంతో దోహదం చేసిన ఆ మహానుభావుని స్ఫూర్తి కాలగర్భంలో కలిసిపోయిందా? బెంగాలీల అభిమాన క్రీడ ఫుట్బాల్. అర్ధరాత్రి వీధుల్లో స్వేచ్ఛగా ఆడాలన్న బెంగాలీ యువతుల కలలు నిజమయ్యే రోజులు వస్తాయా? అది జరగాలంటే ప్రభుత్వాల ఆలోచనలతో పాటు చట్టాల అమలు తీరు, సమాజం పోకడ కూడా మారాల్సి ఉంది. దేశమంతా అలాంటి ఒక చైతన్యం రావాలని, కోల్కతా సమాజంతో పాటు ఈ దేశం మళ్ళీ ఇలాంటి దుర్వార్త వినరాదనేది అభినవ్ భారత్ ఆకాంక్ష.